ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన రైతులను ఆగం చేసింది. రాత్రి కురిసిన వర్షానికి వరి నేలవాలింది. బోధన్, బాల్కొండ, ఆర్మూర్ మండలాల్లో కురిసిన వర్షానికి కల్లాల్లో ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. ఎడపల్లి మండలంలో వడగండ్ల వర్షం కురవడంతో అనేక చోట్ల వరి పంట నేలవాలింది. రేంజల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. ఎడపల్లి మండలంలో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టారు. అమ్ముకునే సమయంలో కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది. జుక్కల్ నియోజకవర్గంలో వడగండ్ల వర్షంతో పంట పొలాలు దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న పంటలు నేల కొరిగి ధాన్యం నేలరాలిపోతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు, పంట నష్టంపై మరిన్ని వివరాలు బాలకుమార్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. రాళ్ల వాన కురిసింది. దాదాపుగా గంట పాటు కురిసిన వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైపోయింది. చూడొచ్చు, మనం ఒక బోధన్ డివిజన్ పరిధిలో జరిగింది. రెంజల్, నవీపేట పరిధిలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. పూర్తిగా పంట నేలవాలింది. మనం చూడొచ్చు, ఓ రైతుకు సంబంధించిన పొలంలో నిన్న వడగళ్ల వర్షం కురిసి పూర్తిగా పంట నేలవాలిన పరిస్థితి కనిపిస్తుంది. వడ్ల గింజలన్నీ కూడా రాలిపోయాయి. తీవ్ర నష్టం జరిగిందని రైతులు చెప్తున్నారు. మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. భారీగా అయితే నష్టం వాటిల్లింది. గతంలో ఎప్పుడు లేనంతగా ఒక్కసారిగా రాళ్ల వాన కురవడంతో రైతులు అయితే బెంబేలెత్తిపోయారు. చాలా చోట్ల ఇటు రెంజల్తో పాటు బాపునగర్, ఎంఎస్ ఫారం ఈ ప్రాంతాల్లో చాలా పంట నష్టం జరిగినట్లు కూడా చెప్తున్నారు. ఇక కొనుగోలు కేంద్రాల్లో కూడా వరి ధాన్యం తడిసి ముద్దైపోయింది. వారి ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎట్లా నిన్న వర్షం ఎట్లా కురిసింది, ఏంది అసలు? రాళ్ల వాన సార్, ఫుల్ వచ్చింది. గాలి వాన ఫుల్ వచ్చేసింది. ఆ వాన గాలికి మొత్తం రాళ్ళు పడ్డాయి. రాళ్ళు పడి మొత్తం రాలిపోయినాయి గింజలన్నీ. పొరక అయిపోయింది. అంత ఎన్ని గంటలకు కురిసింది? అంత ఎంతసేపు పడ్డది? కనీసం అర్ధగంట పైన పడ్డది సార్. అర్ధగంట. పెద్ద పెద్ద రాళ్ళు ఇంత రాళ్లతోటి అంత మొత్తం రాలిపోయినాయి. అర్ధగంట పడ్డది సార్ వర్షం. గాలి వర్షం ఒక్కసారి వచ్చేసినాయి. రావడంతో మొత్తం పొలాలు మొత్తం పనికి రాకుండా ఒరిగిపోయి మొత్తం గింజలు రాలిపోయినాయి. మొత్తం ఏం లేవు, సగం రాలిపోయినాయి. సగం రాలిపోయినాయి గింజలు. పంట మొత్తం నేలవాలింది. పంట మొత్తం ఖరాబ్ అయిపోయింది సార్. ఇక సగం రాలిపోయినా సగం వచ్చినట్టు సార్. కానీ ఇక మాకు లాభం ఏం లేదు. ఇక మేము నష్టపోయినట్టే. ఇక మాకేం లాభం లేదు, ఏం లేదు. మిషన్ ఖర్చు వెళ్ళదు, ట్రాక్టర్ ఖర్చు వెళ్ళదు. మాకు మస్తు నష్టపోయినట్టే. ఇక 5 గొట్ట నుంచి 6 గొట్ట వరకు కురిసింది. రాళ్ళు, గాలి, దుమారము అన్ని కురిసినాయి. ఇక మొత్తం ఇక నష్టపోయినట్టే సార్. మేము మాకేం ఇక వచ్చినట్టు ఏం లేదు. అది రాలిపోయినాయి సార్. బ్లాస్ట్ అట్లా ఉన్నది. ఒక్కొక్క గింజ 2 గింజలు అట్లా ఉన్నాయి. ఇక ఏం పనికి రాదు సార్ మాకు. వచ్చింది ఒక హాఫ్ అన్ అవర్ లోపలనే. ఈ హాఫ్ అన్ అవర్ లో తీవ్రమైన బీభత్సం సృష్టించిపోయింది. విపరీతమైన గాలి, వడగాళ్ళు. ఆ టైం లోపలనే గాలి కూడా విపరీతం పెట్టడం వల్ల వరి అంతా నేల కురిగిపోయింది. రాళ్ళు పడడం వల్ల ఉన్న ఒక 50% పంట నష్టం జరిగింది. ఇవాళ ఒక పెట్టుబడి ఒక 40,000 50,000 అయితే ఇవాళ రైతుకు వచ్చే పరిస్థితి ఏమైందంటే 25,000 సంతకం పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతున్నది. 24% ఇలా ఆ పెట్టుబడి వెళ్ళే పరిస్థితి ఉన్నది రైతులకు. ఆ మిషన్ కూడా ఇలా ఒక గంటన్నర కోసేది 3 గంటలు కోసే పరిస్థితి ఏర్పడుతున్నది. రైతులు తీవ్రమైన ఆందోళన ఉన్నారు సార్. ఇవాళ ఎక్కడ చూసినా ఇప్పుడు ఆరబెట్టినట్లు కూడా కొన్ని 99% ఆరబెట్టిన వాటిలు ఉన్నాయి సార్ ప్రతి విలేజ్ లోపల. అక్కడ ఏమైపోయిందంటే ఈ వడగాళ్ళ వాన పడి వర్షం పడి అన్ని కొట్టుకుపోవడం జరిగింది. చాలా తీవ్రమైన నష్టం లోపల ఉన్నారు. ఇలా అక్కడ కూడా ప్రభుత్వం కనికరించి ఆ తడిసిన ధాన్యాన్ని కూడా లిఫ్ట్ చేసే ఇది మొత్తం మీద అయితే భారీ నష్టం వాటిల్లింది. బోధన్ డివిజన్ పరిధిలో డివిజన్ వ్యాప్తంగా కూడా నిన్న అకాల వర్షం కురిసింది. వడగళ్ల వానతో కడగళ్లు మిగిలాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.